తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గంధ వాగ్దానంబులన్నీ నావే. కూర్చున్నా. గంధ వాగ్దానాలన్నీ ఎవరి? సేవకుడి అన్నారా? కాదు. ఎవరి? మా కుటుంబం కాదు, నాయి. గుర్తుపెట్టుకో. రైట్? నేను అడుగుతానే ఎట్టా నీ అయిని అని నేను కాదు, సాతానే అడుగుతాడు, లేదా మన స్వయమే అడుగుతాడు. వీళ్ళు ఊరినే పాట పాడతారులే కానీ అయ్యేం పట్టించుకోబా అని అనిపించింది చాలాసార్లు. మనం పట్టించుకోవడానికి కారణం అదే. ఎందుకంటే అది మనం సీరియస్గా అంశం. అదేదో చేస్తారు, అటు చేయడం అనేది ఒక ఆచారం అన్నట్టుంటుంది. కానీ ఇక్కడ ఏది అలా లేదు, ప్రతిది అర్థపూరితంగా ఉంది. అది అర్థం చేసుకోవాలి. గంధ వాగ్దానాలు నాయ ఎట్టయిని? ఈ గ్రంథాన్ని మొత్తం నెరవేర్చినోడే ఈ గ్రంథంలో దేవుడు చెప్పిన వాగ్దానాలు పొందగలడు. వాస్తవానికి కదా, వాగ్దానాలు పొందగలడు. వాగ్దానం ఏంటో తెలుసా? నిత్య జీవం అనుగ్రహిస్తాడు అన్నదే ఆయన మనకిచ్చిన వాగ్దానం కదా. ఈ వాగ్దానం మీకు ఎట్టొచ్చింది? మీరు చేయరు, యేసుక్రీస్తు దాన్ని నెరవేర్చాడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకోగానే ఈ వాగ్దానం అంతా ఎవరిదైంది? మీదైంది. అది దాని అర్థం. నిజానికి అబ్రహాముకు చెప్పాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. కానీ నిజానికి ఈ అబ్రహాముకు చెప్పిన ఆ మాట పౌలు చిట్ట చివరికి ఏం చేయాలి తెలుసా? అబ్రహాముకు మాత్రమే కాదు, మీకు కూడా చెప్పాడు అని చెప్పాడు. ఆయనకి ఎట్ట తెలుసు అంటే, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి ఆయన చెప్పాడంట. ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పాడా? 12వ అధ్యాయంలో ఉంది ఆ మాట, నీ సంతానాన్ని. కానీ ఆయన సంతానం ఎవరు అనుకున్నారు? ఆయన సంతానం ఇస్సాకు కాదు, ఆయన సంతానం ఎవరు? క్రీస్తు. ఇప్పుడు క్రీస్తుని మీరు నమ్ముకున్నారా? నమ్ముకోలేదా? నమ్ముకుంటే నిజానికి ఆ ఆశీర్వాదం అంతా ఎవరికి వచ్చింది? మీకు వచ్చింది. నేనేం అనుభవించట్లేదే, ఏమో నాకు తెలియదు. ఆశీర్వాదంతో మీదే వాస్తవాన్ని తెలుసా. ఆశీర్వాదం, ఆ శక్తి, ఆ బలం అంతా మీదే వాస్తవానికి. మీరు అనుభవించవచ్చు వాస్తవానికి కదా, ఖచ్చితంగా అనుభవించవచ్చు. నువ్వు చెప్పావు కదా ప్రభువా, వాగ్దానం మాదన్నావు, ఆశీర్వాదం మాదన్నావు, ఏది మాకు కనపట్లేదు. నువ్వు అడుగు. బైబిల్ మీరు ఏమనుకుంటున్నావు? ఆయన చెప్పింది చేయడానికి మాత్రమే కాదు. బైబిల్ ఏమన్నా తెలుసా? మీరు నన్ను పరిశోధించండి, నన్ను అడగండి, నన్ను శాసించండి అని చెప్పాడు. ఆ మాట ఏది చూపించు అని చెప్పి అడగమంటున్నాడు ఆయన వాస్తవానికి. మీకు తెలుసా, ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా పైనుంచి తుప్పడు వస్తే అది కప్పుకున్నాడు. కప్పుకున్న తర్వాత ఏం చేశాడు? ఏలియా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నది అడ్డం వచ్చింది. ఆ నది పేరేంటి? యోర్దాను. యోర్దాన్ అంటే అర్థం ఏంటో తెలుసా? మరణం అని అర్థం. యోర్దాన్ అంటే మరణం అని అర్థం. మరణం అడ్డం వచ్చేసింది ఆయనకి. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేయలే. ఏలియా దేవుడు ఎక్కడా అని గట్టి కూర్చాడు దాన్ని. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు చూపించండి అంతే. యోర్దాను 2 ముక్కలైంది వాస్తవాన్ని. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. గమనించండి. మనం అంటావా, మనకు వచ్చిన సమస్య చూసినప్పుడు ఏలియా దేవుడు ఎక్కడా? ఎందుకో తెలుసా? ఆయన ఒకటి చెప్తాడు, ఏంటో తెలుసా? నువ్వు నా కోసం నువ్వు ఒప్పుకో, నీ కోసం నేను దానికి పూట పడతా. సమస్య అంతా ఇదే వాస్తవానికి. మీకు వచ్చిన నిజానికి అసలు ఏం చెప్పకూడదు అనుకుంటా, కానీ చెప్తా, సమయం అయిపోతూ ఉంటుంది వాస్తవానికి. గమనించండి. ఒక సేవకుడు ఉన్నాడు, పక్కన ఉన్నటువంటి కొంతమంది యవనస్తులతో కలిసి పక్క ఊళ్ళో సువార్తకి వెళ్ళాడు. అది చాలా వేరే దేశంలో. ఆ సువార్తకి వెళ్తే ఆ సువార్తకి వెళ్ళినటువంటి ఆ ఊరిలో 2 రోజులు సువార్త క్యాంప్ పెట్టారు. ఒక పూట అంతా మరి శుభ్రంగా తిరిగి పత్రికలు ఇచ్చారు, అన్నీ చేశారు. ఒకళ్ళు ఒక పత్రిక తీసుకోలేదు. ఎవరు కూడా, అందరూ ఇళ్ళ ముందుకు వచ్చారు, నుంచొని చూస్తున్నారు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. ఆ రోజు సాయంత్రం ఒక యవనస్తుడు వచ్చి, ఏంటి మీరు అసలు మేము మాటలు చెప్తున్నాం కదా, ఇది రైటా రాంగ్ కూడా అడగట్లేదు ఏంటి అంటే, ఒక ఆయన వచ్చి, మాకు అవసరంలా, మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మేము పూజిస్తాం. వాస్తవానికి రేపు ఆయన పండగ, అప్పుడు మేము ఇక్కడి నుంచి అక్కడ వరకు రోజంతా ఊరేగిస్తాం, అప్పుడు మేము ఎంతో హ్యాపీగా ఉంటాం, అందుకని మేము తీసుకోం అని చెప్పారనమాట ఆయన లాంగ్వేజ్. అప్పుడు యవనస్తుడు గబక్కన, అట్టయితే రేపు గ్యారంటీ వర్షం పడి చూడండి అన్నాడు. ఒక మాట. ఈ పక్క సేవకుడికి గుండె జారిపోయింది. ఎందుకు ఈయన కొందరికి ఊరి స్వార్థకు రాబట్టి ఇట్లాంటి పనులు చేశాడండి ఈ అబ్బాయి అని. గుండె జారిపోయి, ఏందయ్యా నువ్వు ఇట్టా మాట అన్నావు అంటే, లేదండి ఏంటి దేవుడు అంటే ఏమనుకుంటున్నారు అని అంటున్నాడు ఆ అబ్బాయి. అట్టనేసరికి ఈ సేవకుడు ఏం చేయాలో తెలియదు. ఇలా చెప్పగానే వాళ్ళు ఏమన్నా తెలుసు అంటే, అట్టయితే రెడీ, రేపొద్దున వర్షం పడితే మేము నీ దేవుడని ఒప్పుకుంటాం, లేకపోతే లేదు. రేపొద్దున కనుక వర్షం పడకపోతే మీరు అసలు మా అక్కడికి వెళ్ళిపోండి అని డీల్ ఏర్పాటు చేసుకున్నారు. అందరూ వచ్చి టక్కుమని ఒక మాట అనగానే, సేవకుడికి సంబంధం లేదు, సేవకుడు ఇంటికి వెళ్ళాలని కుర్రోలతో డీల్ ఏర్పాటు చేసేసుకున్నారు. ఏం చేయాలో అర్థం కాల.
సేవకుడు గుండె గుబేలు మంటుంది, ప్రార్థన చేస్తారు. రాత్రి రే బాబు కొంచెం గట్టిగా ఎక్కువసేపు ప్రార్థన చేయండి అని చెప్పారు అందరికీ. అందరూ పడుకున్నారు, సేవకుడు మాత్రం పడుకోవట్లా, నిద్ర పట్టట్లా. ఈ అబ్బాయి చెప్పాడు చూసారా, శుభ్రంగా నిద్రపోతున్నాడు. గమనించండి ఏం జరిగింది. పొద్దున్నే 4 గంటలకు లేకడం అలవాటు వాళ్ళకి. లేచి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు సాయంత్రమే 1 గంట దాకా ప్రార్థన చేసినప్పుడు ఆ దైవజనుడికి ఏలియా దేవుడు ఎక్కడ అనే పదం వినపడింది. ఏం మాట వినపడింది? ఏలియా దేవుడు ఎక్కడ అనగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎవరికి చెప్పలా. ముందే చెప్పుకుంటే తర్వాత ఏమవుతుందో తెలియదు కదా వాస్తవానికి. ఆయన ఎవరికి చెప్పలా. తెల్లారు లేచారు, 4ంటికి లేచి చక్కగా బైబిల్ పఠనం చేసుకున్నారు. ఆయన టిఫిన్ చేసుకొని ఇంకా సువార్తకి వెళ్ళాలనుకుంటున్నారు 7ంటికల్లా. సో అందుకని టిఫిన్ చేసేసారు. టిఫిన్ చేసి ఇక టిఫిన్ కూర్చున్నారు. కూర్చునే ముందు ఒక్కసారి చెక్ చేసుకున్నాడు, మళ్ళా దేవుడు మాట్లాడతాడా. టిఫిన్ ముందు ప్రార్థన చేస్తారు కదా, ప్రభువా సహాయం చేస్తావా. తీరా చూస్తే ఎండ విపరీతం కొట్టేస్తుంది. 7ంటికే విపరీతంగా ఎండ వచ్చేసింది. అసలు ఏమీ లేదు. ఈయన ప్రభువా ఎండ చూస్తే ఎట్టుంది ఏంటి అంటే, వీళ్ళు టిఫిన్ పెట్టుకొని ప్రార్థన చేసాడు. మళ్ళా ఏలియా దేవుడు ఎక్కడ అని వినపడింది ఆయనకి. మళ్ళా ఆయనకి ధైర్యం వచ్చింది. సరే టిఫిన్ శుభ్రంగా 2-3 సార్లు పెట్టుకొని తినేసారు కడుపు నిండా. తినేసి అప్పుడు సువార్తకి వెళ్ళారు. ఇప్పుడు సువార్త చేయట్లా, వీళ్ళ దేవుడిని ఊరేగిస్తారక ఇదే చూస్తున్నారు. వాస్తవానికి సువార్త చేయట్లా. చేసేవాడికి ఈ లోపల చాలామంది ఊరు మొత్తం వాళ్ళ దేవుడిని ఎత్తుకొని తీసుకొస్తారు. అదొక విగ్రహం, పొట్టేసుకొని పెద్ద విగ్రహం, అది ఒక విగ్రహం. ఆ విగ్రహం వస్తుంటే వీళ్ళందరూ చూస్తున్నారు. వీళ్ళకి కూడా ఇటు చూస్తున్నారు నవ్వుతా. ఇక లేదు అయిపోయింది పని అన్నట్టు వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళేమో మౌనంగా. ఈ సేవకుడికి ధైర్యం ఉంది, ఈ యవనస్తుడికి ధైర్యం లేదు. ఇప్పుడు యవనస్తుడు నేను అన్నాను, నన్ను క్షమించండి సేవకుడు అది ఇది అని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదు దేవుడు చూసుకుంటాడు లేక ఈయన అంటున్నాడు. ఎందుకంటే ఈయనకేముంది, ఆ సౌండ్ ఉంది కదా వాస్తవానికి. సో అందుకని ఏమైందో తెలియదు. అలా వెళ్ళి 1 గంట కొంచెం దూరం వెళ్ళారు లేదో, మబ్బులు కమ్మేసినాయి. మబ్బులు కమ్మి కొండపోత వర్షం పడింది. ఆ దేవుడు కింద పడి ఇరిగిపోయాడు. వాస్తవానికి ముక్కలైపోయాడు. మనుషులందరూ పరిగెత్తేశారు ఇళ్లలోకి. అది కొండ మీద ఉన్న ప్రాంతమేమో ఏటవాలుగా మట్టి అంతా దొల్లుకుపోయింది. ఎవరు నిలబడలేకపోయారు, అందుకని పడిపోయారు వాళ్ళు. ఆ రోజు అక్కడ చర్చ్ మొదలైంది. వాస్తవం గమనించారా? ఈరోజు ఏలియా దేవుడు ఎక్కడ అనే పదానికి ఆ సేవకుడికి జవాబు ఇచ్చాడా లేదా? ఎవరు తాను పాయలు అవ్వదు అన్నటికీ. కానీ ఎక్కడ పాయలు అయిందంటే యొర్దాను అంటే ఏలియా దేవుడు ఎక్కడ అని చెప్పినప్పుడు ఆయన తన నమ్మకత్వాన్ని చూపించాడు. ఏలియా ఎవరో తెలుసా? దేవుని సేవకుడే. కానీ ఎలీషా ఎవరో తెలుసా? దేవుని సేవకుడే. నువ్వు దేవుని పనిలో నిమ్మకమైండు, దేవుడు తన పని అంతా నీకు చేస్తాడు. వాస్తవం దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం చాలాసార్లు ఏం జరుగుద్దంటే మనకు తెలియదు. దేవుడి గ్లోరీని మన ఖాతాలో వేసుకుందామని చూస్తాం, మన సంచిలో వేసుకుందామని చూస్తాం. అదే సమస్య. నువ్వు సరిగ్గా దేవుడిని చూడు, దేవుడు నీ జీవితంలో జరగదంటే ఏమి లేకుండా చేస్తాడు, ప్రతిదీ చేస్తాడు. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. నేను చెప్తాను వాస్తవానికి, నా జీవితంలో నా అంతస్తు మేరకు దేవుడు నాకు ఇప్పటివరకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు నా అంతస్తు వచ్చింది, మరణం అంచుల్లోంచి ఇలా తిరిగి వెళ్ళిన రోజులు ఉన్నాయి. నేను వాస్తవానికి మీకు తెలుసో లేదు, మా అమ్మ నేను బెడ్ మీద పడుకున్నాను. 27 సంవత్సరాలు అప్పటికి, 25, 26 ఉంటాయి. నేను చచ్చిపోతాను అనుకున్నాను. ఎందుకంటే ఇలా పట్టుకుంటే చాలా కింద పడిపోతుంది. నేను పట్టుకోలేకపోతున్నా. గ్లాస్ అలా పెదాలతో పట్టుకోలేకపోతున్నాను. నేను ఇట్లా ఊగిపోతుంది. ఏమైందో తెలియదు. ఒక పల్లెటూరు సువార్తకి వెళ్ళాను, అక్కడ నీళ్ళు తాగకూడదు అంట. నేను తాగేసాను, పూర్తిగా బీపీ డౌన్ అయిపోయింది. అది నాకు తర్వాత తెలిసింది. హాస్పిటల్కి వెళ్తే మీ బీపీ పూర్తిగా డౌన్ అండి, మీరేం నేను బాత్రూంలో పడిపోయాను. రాత్రి 2ంటికి వెళ్ళి పొద్దున్న 6ంటికి మమ్మల్ని లేపుకొని వచ్చింది. ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు, అంత పరిస్థితి అది ఎప్పుడో దాదాపు 20 సంవత్సరాల క్రితం చెప్పాలి, 15-18 సంవత్సరాల క్రితం చదవచ్చు. ఆ తర్వాత నేను చాలా బాధపడ్డా. ఇంక లేదు, నా పని అయిపోయింది అనుకున్నా. ఒక్క చిన్న లెటర్ చదివా. చర్చ్ అంటే ఏంటో అప్పుడే నాకు తెలిసింది. సంఘం అంటే ఏంటో అప్పుడు దాకా నాకు తెలియదు. సేవకెళ్ళా. కానీ అప్పుడు దేవుడు చెప్పాడు, సంఘం అంటే ఏంటో తెలుసా, దేవుడు విశ్వాసం అంటే ఏంటో తెలుసా నీకు అని చెప్పినప్పుడు నాకు అలా నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు 2వ రోజు నాకు తగ్గిపోయాను పూర్తిగా. చచ్చిపోయేవాడు నేను, బతికిపోయాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నా ఇంక చూసి, నిన్న మీరేగా వచ్చింది, ఇంకెవరైనా వచ్చారా అంటాడు. ఎందుకంటే పరిస్థితి తేడాగా ఉంది. నిన్న వచ్చింది మీరేగా, మీకు లేదండి తగ్గిపోయింది అంటాడు. అది ఎట్లా తగ్గిపోయిందో నాకు మాత్రమే తెలుసు. మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు, ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. ఎప్పుడో తెలుసా, నువ్వు దేవుడితో నిన్ను అప్పచెప్పుకో, దేవుడు నీకు సాయం చేస్తాడు. దేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. గమనించారా? సో మనం కొన్ని భాగాలు నేర్చుకుందాం, కొన్ని పదాలు నేర్చుకుందాం అంతే.
సో చూడండి, హెబ్రీలు రాసిన పత్రికల నుంచి కొన్ని సంగతులు నేర్చుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక, ఆ తర్వాత బలలో పాలు పొందుదాం. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చాలు. 3 వచనం చదువుతూ చాలు. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఇప్పుడు ఎలాగ తప్పించుకుంటాము? అటు రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమయ్యి దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యం చేతను నానా విధములైన అద్భుతం చేతను అనుగ్రహించుడి చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. చూడండి, యాక్చువల్గా పౌలు వీటిని రాశాడు. ఎవరికి రాశాడు? హెబ్రీలకి రాశాడు. హెబ్రీ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? మీకు తెలుసా? హెబ్రీలు అంటే రివర్ క్రాసర్స్ అని అర్థం. అంటే నది దాటేవాళ్ళు అని అర్థం. యూఫ్రటీస్ అని ఒక నది ఉంటుంది, టైగ్రిస్ అని ఇంకో నది ఉంటుంది. ఈ 2 నదుల మధ్యలో ఉన్న భూభాగం ఉంటుంది. ఈ భాగాన్నే మెసపటోమియా అని పిలుస్తారు. మెసపటోమియా కల్దీలో ఊరు పట్టణం అని దాని అబ్రహాం అక్కడ నివసించేవాడు. ఫస్ట్ అబ్రహాంని హెబ్రీయుడు అని పిలిచారు. కాబట్టి అబ్రహాం సంతానం అంతా ఏమైపోయింది? హెబ్రీలు అయిపోయారు. వీళ్ళ భాష కూడా హీబ్రూ వాస్తవానికి. సో హెబ్రీలు అంటే రివర్ క్రాసర్స్, నది దాటేవాళ్ళు అని అర్థం. దాన్ని పక్కన పెడతాం. ఈ హెబ్రీలు ఏం చేశారు తెలుసా? వాస్తవానికి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన నమ్ముకున్నారు చాలామంది దేవుడి బిడ్డలుగా కదా. కానీ హెబ్రీలకి ధర్మశాస్త్రం ఉండేది. ధర్మశాస్త్రంలో అర్పణలు, బలులు ఉండేవి, యాజకులు ఉండేవాళ్ళు, మంచి డ్రెస్ ఉండేది, మళ్ళీ పాగాలు ఉండేవి, ప్రత్యక్ష గుడారం ఉండేది, మళ్ళీ ఇంకా పశువులు ఉండేవి, చాలా పరిచర్యలు ఉండేవి. ఇవన్నిటిలోంచి పక్కకు వచ్చి ఈ నిజం కాదు, యేసు ప్రభు వీటన్నిటికీ నిజం అని పౌలు చెప్పినందున హెబ్రీలు నమ్ముకున్నారు దేవుణ్ణి. ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేసి వచ్చేసారు. ఈరోజు మీ మందిరంలో ఏమైనా సిలువ ఉందా? పైన ఉందండి అనబాకండి. సిలువ ఏమైనా ఉందా? పోనీ ఇక్కడ మేకల గీకలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. సో అర్పణలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు వాస్తవానికి. కానీ స్పిరిచువల్గా మనం అర్పిస్తున్నామని చెప్పారు, అది వేరే సంగతి. స్పిరిచువల్గా బలి ఒకటి ఏర్పాటు చేశారు, అని దేవుడు చెప్పాడు, నిజమే, అవన్నీ జరిగినాయి. కానీ భౌతికంగా ఏమైనా చేస్తున్నావా? చేయలేదు. అందుకని హెబ్రీలు ఆ సంగతి తెలుసుకొని యూదా మతంలోంచి బయటకు వచ్చేసి నజరేయుడైన యేసు అని ఆయన నమ్ముకున్నారు. గమనించారా? గోపి ఎవరిని నమ్ముకున్నారు? యూదా మతాన్ని నమ్ముకున్నారా? లేదు, ఎవరిని నమ్ముకున్నారు? నజరేయుడైన యేసుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత ఏం జరిగింది? వాళ్ళకి కొన్ని కష్టాలు వచ్చినాయి. ఎవరి ద్వారా? యూదులు అనే వాళ్ళ దగ్గర నుంచి కష్టాలు వచ్చాయి. వాళ్ళని వెళ్ళేశారు. మొన్న ఒక ఆయన రెడ్డిగూడెంలో బ్రదర్ మేము వెళ్ళినప్పుడు వెళ్తున్నప్పుడు నేను కొంచెం బండి మీద వెళ్తున్నప్పుడు ఒక ఆమె దేవుని నమ్ముకున్నామమ్మా అంటే, మా కులం నుంచి వెళ్ళేస్తారండి అన్నాడు. అక్కడ ఓకే, అక్కడ ఆ సమస్య ఉండొచ్చు, మాకు ఇష్టమే, కానీ మా కులంలో వెళ్ళేస్తారు. అయినా రహస్యంగా ఎప్పుడైనా వెళ్తుంటాం అంటే ఆమె చక్కగా మాట్లాడింది కదా. నిజానికి నాకు అనిపించింది ఆమె మాట్లాడు అనగానే ఆ మాట్లాడేసరికి ఆ మాట అనేసింది వాస్తవానికి. కానీ ఆమె ఎంతో దేవుడు అంటే కొంచెం తెలుసు అన్నట్టు మాట్లాడింది. యాక్చువల్గా అది చాలా సంతోషమైంది వాస్తవానికి. అంటే ఇది కొత్తగా మేము ఆయన చెప్పగలిగామా లేదా అనేది కాదు, వారిద్దరి మధ్యలో ఉన్న దేవుడు గ్లోరిఫై అవుతాడు వాస్తవానికి. అది దాని అర్థం. ఆమె తెలియకుండా స్ట్రెంత్ అవుతుంది, మనకు తెలియకుండానే వాటరింగ్ అవుతుంది వాస్తవానికి. ఈ విషయం జాగ్రత్తగా. ఇలాంటి కష్టాలే హెబ్రీలకు వచ్చాయి. వీళ్ళు ఏం చేశారంటే, మేము వెళ్ళిపోండి. ఇలాంటి కష్టాలన్నీ వచ్చినప్పుడు బలహీనమైన విశ్వాసులు చాలామంది ఏమంటారంటే, ఎందుకు లెక్క దేవుడు నమ్ముడు, ఆ మతంలోకి వెళ్ళిపోతాం మళ్ళా అట్ట అంటున్నారు. వాస్తవానికి ఏమంటారు? ఎందుకు లెక్క, ఏదోటి మంచి వచ్చాడు, ఇక ఆల్తోనే ఉన్నాం అట్ట ఇట్ట అనుకుంటున్నారు. ఇట్ట అనుకునేటప్పుడు పౌలు చెప్పాడు పౌలు కొన్ని హెచ్చరికలు చేశాడు. ఏంటో తెలుసా? మీకు తెలుసా మీకు వచ్చినటువంటి రక్షణ, మీరు పొందినటువంటి రక్షణ ఎలాంటిదో తెలుసా? అది ఏంటో తెలుసా? దాని గురించి చెప్పడం ప్రారంభించాడు. ఎంత గొప్ప రక్షణ అది! అది ఎంతో గ్రేట్ సాల్వేషన్ అది. అండ్ యూ కెనాట్ ఎస్కేప్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్. ఎంత రక్షణ అంటే, నువ్వు బాగున్నావు కాబట్టి, మంచిగా ఉన్నావు కాబట్టి నీకు ఇవ్వవల్ల వాస్తవానికి దేవుడి యొక్క కనికరం నీ మీద ఉండబట్టి కదా. అది కూడా ఎలా మొదలైందో తెలుసా? యేసుక్రీస్తు శరీరధారికి రావాల్సి వచ్చింది. అది సింపుల్ మ్యాటర్ అని మీరు అనుకుంటున్నారా? దేవుడు మానవుడికి ఈ లోకానికి రావాలంటే ఆయన పరిశుద్ధత ఎంతో హైయెస్ట్. కానీ పాపులైన మనుషుల మధ్యలో
పాపుల చేత పాపిగా ట్రీట్మెంట్ అవ్వడానికి వచ్చాడు. మీరు గుర్తించారా? ఎంతో వయసు వచ్చిన మనల్ని ఈరోజు చిన్న పిల్లల్లాగా రోడ్డు మీద ఆడి పాడమంటే ఎట్టుంటారు? మీరు ఒప్పుకుంటారా? ఎన్నడూ కదా. కాదు, నేనేం చిన్నపిల్లవాడినా ఇట్లా అంటారా లేదా? వాస్తవానికి నిజానికి దేవుడు వీటిని పట్టించుకోవాలా. వాస్తవానికి గమనించండి, ఆయన పాపి అనే మనుషుల మధ్యకు రావడానికి ఆయన తనకున్నదంతా విడిచిపెట్టి కూడా రావాల్సి వచ్చింది. అయితే కాదు, 33.5 సంవత్సరాలు బతకాల్సి వచ్చింది. 33.5 సంవత్సరాలు మేడలో బతికాడు ఆయన. నన్ను అడగనివ్వండి, మనలాగా స్లాబ్ల కింద బతికాడా? నో, ఆయన ఎంతో కష్టపడ్డాడు. నిజం చెప్పాలంటే ఆయన పనిచేసి వచ్చినప్పుడు ఇంటి దగ్గర కనీసం తినడానికి అన్నం ఉండేది కాదు. ఎవరు తినేసేవాళ్ళు తెలుసా? మేరీ వండలేదని కాదు, వండింది, కానీ ఎవరు తిన్నారు? వాళ్ళ అన్నదమ్ములు తినేసేవాడు. వాస్తవానికి ఆయన నీళ్లు తాగి కొండకి వెళ్ళిపోయేవాడు. వాస్తవానికి ప్రార్థన చేసుకోవడానికి పెద్ద కొడుకు అందరిని అర్థం చేసుకుంటూ ఉంటాడు. గమనించాడు వాస్తవానికి. సో ఇలాంటప్పుడు అమ్మ మీద గొనగల, ఇలాంటప్పుడు నువ్వు నా కోసం ఉంచాలని తెలియదా నీకు అని చెప్పలేదు ఆయన. ఏ రోజు ఆయన చెప్పకుండా ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఇటువంటి కష్టం ఆయన అందరి చేతిలో పడ్డారు. ప్రతి ఒక్కరు వాళ్ళ అన్నదమ్ములే ఆయన చూసి పిచ్చాడు అని చెప్పి తిట్టారు ఆయన. ఎందుకు? దేవుడి గురించి చెప్తున్నాడు, దేవుడి మార్గం అంటే ఏంటి చెప్తున్నాడు. వీళ్ళకి ఎవరికి అర్థం కాదు ఆ విషయాలు. దేవుడు చాలా గొప్పోడని చెప్తున్నాడు. ఈ విషయాలను చెప్తున్నప్పుడు ఈయనకి పిచ్చోడు, పిచ్చి పట్టిందని చెప్పారు. ఎందుకంటే తమ అన్నదమ్ములు ఎవరు నమ్మలేదని. అంతకాదు, ఏమన్నా తెలుసా, నువ్వు బాగా చెప్పాలనుకుంటే స్టేజ్ల మీద ఎక్కి చెప్పయ్యా, ఎందుకు మా పరువు చెప్తాం అని చెప్పారు. యేసు ఏమనలేదు ఆమె, ఏమనలా. మీరు ఇట్టనే అనరా అని కూడా అనలా, ఏమనలా. ఆయన మౌనంగా ఉన్నాడు. నేను అంటాను తెలుసా, 33 సంవత్సరాలు సిలువ పడ్డానికి నువ్వు వచ్చినప్పుడు డైరెక్ట్గా 33 సంవత్సరాల తర్వాత రావచ్చు కదా. నేను చాలాసార్లు ఇలా అనుకునేవాడిని. ఒకసారి మా అమ్మ చదువుతున్నప్పుడు, ఎందుకురా అలా ఓకే ఆయన కొడుతున్నారు అంటే నిజమే కదమ్మా, కొట్టకుండా సిలువ వేస్తే బాగుండేది కదా. సిలువ అంటే చచ్చిపోతారు డైరెక్ట్గా. ఎందుకు కొడుతున్నారు? ఎందుకు ఆయన్ని విమోస్తున్నారు? ఎందుకు ఆయన్ని పిడిగుద్దులు గుద్దుతున్నారు? ఎందుకు ఆయన్ని అవమానిస్తున్నారు? మీకు తెలుసా, మన జీవితంలో ఉన్న ప్రతి విషయం కోసం ఒక విడుదల రావాలంటే ఆయన అట్ట అవ్వాలి. దాని అర్థం అది. దట్ ఈస్ ఎ గ్రేట్ సీక్వెన్స్. మన జీవితంలో ఆయన నమ్ముకున్నప్పుడు మనం నిజంగా విడుదల చెంది పాపం యొక్క ఆ యొక్క బలం నుంచి, పాపం యొక్క ప్రతి ఒక్క దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు రావాలంటే పాపం లేని ఆయన మన కోసం కష్టపడాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి. ఆయన పొందిన గాయాల చేత మనం స్వస్థత పొందుతున్నాం. మందు రాసుకుని స్వస్థత రాదా? క్షమించండి, దాని అర్థం అది కాదు. మీ హృదయానికి గాయాలు అవుతున్నాయి. మీ హృదయానికి వాళ్ళు అవమానించారు, గాయమైంది. వీళ్ళు తిట్టారు, గాయమైంది. నీ ఓటమి నువ్వే చూసుకొని గాయపడుతున్నావు. ఇవన్నీ చేసినప్పుడు నిన్ను మళ్ళీ తిరిగి మానవుడిగా చేయడానికి ఆయన ఏమవుతున్నాడు తెలుసా? నువ్వు మంచిదానివని కాదు, నువ్వు మంచోడువని కాదు, నీ పాపాలన్నీ ఎవరి మీద పడినాయి? నువ్వు బాగుపడాలంటే ఆయన ఒక గుద్దు ఎక్స్ట్రా తినాలి. గుర్తుపెట్టుకో. నువ్వు నీ హృదయంలో మళ్ళీ నీ అవమానాన్ని మర్చిపోవాలంటే నువ్వు ఆయన ఇంకోసారి అవమానించబడాలి. నేను చాలాసార్లు ఆశ్చర్యపోతాను. ఈరోజు సాయంత్రం దాకా చాలా అపవిత్రంగా ఉన్నాను ప్రభు. నేను మనుషులందరితో తిరిగా. వీళ్ళు చాలా మంచోళ్ళు కాదు, అయినా వాళ్ళతో ఉండాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి మరణం అంటేసింది నాకు. సాయంత్రం పూట ప్రార్థన చేసి పడుకున్నాను. తెల్లారు లేచేపటికి నాకు కొత్త డే కనపడుతుంది, కొత్త రోజు కనపడుతుంది. పాత జ్ఞాపకం లేదు. ఎందుకు తెలుసా? అవన్నీ ఏమైనాయి? ఆయన క్షమించేస్తారు. వాస్తవానికి దేవుడే చెప్పాడు, ఏ రోజు కీడో ఆ రోజు చాలయ్యా. ఎందుకయ్యా అట్టంటావు? పాపాన్ని మర్చిపోతాడేంటి దేవుడు? ఏమన్నా మర్చిపోడు. ఈయన మర్చిపోయేలా చేస్తాడు. దాని అర్థం అది. ఈయన దానికి రెమెడీ ఇస్తాడు. ఈయన దానికి క్షమాపణ చెందేలా చేస్తాడు. ఇటువంటి గొప్ప రక్షణ నీకు వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తావా? దాన్ని ఎంతో సింపుల్గా వాళ్ళలాగా మతంలోకి వెళ్తే సరిపోద్దులే, గుంపులో పెడితే సరిపోదు అట్లా అనుకుంటావా? అనుకోవద్దు. గుర్తుపెట్టుకున్నారా? హెబ్రీలు దేవుడిని వదిలిపెట్టేసి యూదా మతంలో చేరిపోవాలనుకుంటున్నారు. అది దాని అర్థం. ఒక మాటలో దేవుడిని వదిలిపెట్టేసి కృపలోంచి బయటికి వెళ్ళిపోయి లౌకికమైన విషయాల్లో పడిపోవాలనుకుంటున్నారు. ఎందుకు? లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడి, లోకం యొక్క సంగతులు విడి. కానీ పౌలు ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెడితే ఏమన్నాడు? అసలు ఆ మాట చాలా దారుణం ఉంటుంది. ఎలా తప్పించుకుంటాడు? పౌలు కోపం వచ్చి అన్నాడు అనుకుంటున్నారా? కాదు, నిజం మాట్లాడాడు అంతే. ఏం మాట్లాడాడు? రక్షణ లేని వాళ్ళకి ఏముంటుంది? తీర్పు ఉంటుంది. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. రక్షణ లేని వాళ్ళకి ఏముంటుంది?
తీర్పు ఉంటుంది. అట్లా పౌలు చెప్తే ఏంటి, నేను చెప్తే ఏంటి, మీరు చెప్తే ఏంటి. వాస్తవానికి ప్రభువుని నమ్ముకోకపోతే ఏముంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రికలో పెద్ద మాట ఉంటుంది. ఏంటో తెలుసా? బుద్ధిపూర్వకంగా మరలా పాపం చేసిన ఎడల మరలా ఆ పాపానికి బలి ఉండదు, కానీ ఇక మీద ఏం దాచి ఉంటుందో తెలుసా? తీర్పే ఉంటుంది అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఫస్ట్ మా చెల్లి అది నీ భయపడింది. బాబడి ఏంటనే ఇలా రాశారు యాక్చువల్గా. అట్టేటప్పుడు నీ పాపాలు క్షమిస్తాయనే మాటకి కాంట్రరీ కదా, ఇది వ్యతిరేకం కదా అంతే కదా. నీ పాపాలు సమస్త దుర్నీతిని మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయను అనే పదానికి ఇది వ్యతిరేకం కదన్నయ్య అంటే నేను చెప్పాను. వాస్తవానికి యాక్చువల్గా హెబ్రీయులు ఏం చేస్తున్నారు తెలుసా? కృపలోంచి బయటకు వచ్చి ధర్మశాస్త్రం కిందకి వెళ్ళాలని చూస్తున్నారు మళ్ళా. అంటే వాళ్ళు రక్షించగలిగే దేవుడికి కృప అనే సామర్థ్యాన్ని వదిలిపెట్టి ఆచారాలు పద్ధతులు అనే దాని వైపు తిరుగుతున్నారు. అలా తిరిగినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టి లోకానికి తిరిగినట్టే. లోకంలో తిరిగితే క్షమాపణ ఉంటుందా? గమనించండి, అక్కడ రాసుంది మనిషి కుమారుని తిట్టినోడికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ తిట్టినోడికి ఎందుకని క్షమాపణ లేదు తెలుసా? నిన్ను ప్రేరేపించేది ఆయనే వాస్తవానికి కదా. నిన్ను ఎంతసేపు నువ్వు చేసే తప్పని ప్రేరేపించేది ఆయనే. నువ్వు ఆయన్నే తృణీకరిస్తే నువ్వు దేనికోసం సిద్ధపడుతున్నావు తెలుసా? వాస్తవానికి తీర్పు కోసమే సిద్ధపడుతున్నావు. ఒక మాటకు అర్థం. ఎందుకంటే పవిత్రపరచడానికి కారణం ఆయనే కదా. చూడండి నా మాటలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, నా మాటలు ఫ్రీగా చెప్పబడుతున్నాయి కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుంచి చదువుతాం. 26 నుంచి చదవండి. చంపించుదురు. ధర్మశాస్త్రం ఫాలో అయ్యే మనుషులారా మీకు తెలీదా? చూడండి అక్కడ రాదు ఏంటది. ఇట్లా ఉండగా దేవుని కుమారుని పాదాలతో తొక్కి దానికి పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడిందని మీకు తోచును. చూసారా? పౌలు చెప్పాడు క్లియర్గా. యేసుక్రీస్తుని పాదాలతో తొక్కేశారు, రక్తాన్ని కూడా తొక్కేశారు పాదాలతో, ఆత్మను తిరస్కరించేశారు. ఇప్పుడు ఇటువంటి నరకానికి వెళ్ళడం రైటా రాంగా? మీరు చెప్పినా ఒకటే, నేను చెప్పినా ఒకటే, పౌలు చెప్పినా ఒకటే. కానీ విషయం ఏంటంటే హెబ్రీయులు ఎక్కడ పొరపాటు పడుతుందో తెలుసా? మనం అనుకున్నట్టు దేవుణ్ణి వదిలేసి లోకంలో పడినంత అంత సివియర్గా తీవ్రంగా ఉండే పరిణామం కాదు అది. ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారు? మోషే ఇచ్చాడు. నిజమే, మోషేకి ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. మరి దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడే వదిలేయమని చెప్తున్నాడే. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే కోరుకున్నాడో అది ఇచ్చినప్పుడు అది పరిపూర్ణం చేయలేదు మనిషిని. అందుకే చూడండి, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే పాపం అంటే ఎటుతో తెలియడానికి ఇవ్వబడింది. ఒక ఆజ్ఞ ఇచ్చారనుకో, చెయ్యకూడదు అని. దాని అర్థం ఏంటి? చేయడం వల్ల చాలా తేడా, ఆ సంగతి నీకు తెలపబడిద్ది అంతే. చేయకుండా ఉండడానికి కావాల్సిన బలమే నీకు రాదు కదా. నేను ఒక చిన్న క్లిప్ చూసా. ఒక చిన్న పాప ముందు గిన్నె నిండా ఆ రంగు పిల్లలు ఉంటాయి చూసారు, జెమ్స్ పెట్టారు. వాళ్ళ నాన్న కావాలని పెట్టి, ఇగోమ్మా నేను మళ్ళా వచ్చిన తర్వాత తిను, ఇప్పుడు దాకా తినబోకుంటాడు అంటే తెల్లగానే ఈ పిల్ల తీసి తెలిసా అట్టి ఇటు చూసి ఒకటి తీసి నోట్లో పెట్టుకున్నాను. వాస్తవానికి నేను అనుకున్నా, వాస్తవానికి వాళ్ళ నాన్న చెప్పాడు కాబట్టి ఈ పిల్ల దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది తినొచ్చు. నిజానికి ఆ పిల్ల కాదు, అది మనస్తత్వం యాక్చువల్గా కదా. యాక్చువల్గా మన మనస్తత్వం అది. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు తింటావు అని రుజువు చేస్తాడు అంతే. అంటే నువ్వు పాపివి అని తెలుసుకో చాలు. ధర్మశాస్త్రం దేనికి ఉపయోగపడింది? ఆజ్ఞం దేనికి ఉపయోగపడింది? నువ్వు పాపివి అని సంగతి తెలుసుకోవడానికి ఉపయోగపడింది. కానీ కృప అనేది ఏంటో తెలుసా? నువ్వు ఆ పాపం నుంచి బయటికి రావడానికి ఏర్పాటు చేసేది, ఆ బలం ఇచ్చింది. అది కృప అంటే, అది యేసుక్రీస్తు అంటే. ధర్మశాస్త్రంలో ఉన్నంత వరకు మీరు మంచిగా ఉండాలని చెప్పేవాళ్ళే ఉంటారు, కానీ మంచిగా ఉండడం ఎవరి వల్ల కాదు.
కానీ కృపకు వచ్చేసరికి వీళ్ళకి మంచిగా ఉండడం కూడా చేత అవుతుంది వాస్తవం. ఎందుకంటే వీళ్ళ హస్బెండ్ ఎవరో తెలుసా, ఏమతో కలిసి శుభ్రంగా పనిచేస్తాడు. ఇక్కడ విషయం అది. రోమపత్రిక 7వ అధ్యాయంలో రాసి ఉంది. ఒక ఆమె ఉంది, ఆమెకి మొదట హస్బెండ్ ఉన్నాడు. ఈ హస్బెండ్ ఏం చేస్తాడో తెలుసా, మంచోడు, తప్పులే లేనివాడు. చిన్న తప్పు చేస్తే బాగా కొడతాడు. ఎవరిని? ఆ వైఫ్ని కొట్టేస్తాడు, బాగా కొట్టేస్తాడు. తప్పు కాదు అది, తప్పు చేసావు కదా, నువ్వు తప్పు చేసావు, చిన్న తప్పు చేసావు, చిన్న మిస్టేక్ చేసావు, నేను చెప్పింది చేయలేదు, బాగా దడ్డేస్తాడు. ఈయన పేరేంటో తెలుసా, ధర్మశాస్త్రం. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు. ఈయనేంటి తెలుసా, తప్పు చేయొద్దని చెప్తాడు, కానీ తప్పు చేయకుండా ఉండడానికి ఈయనే సహాయం చేస్తాడు. ఇట్లాంటి హస్బెండ్ ఎంత మంచివాడు కదా వాస్తవానికి. నిజానికి యేసు ప్రభు అలాంటివాడు మనకి. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, ధర్మశాస్త్రం ప్రకారం మొదట ఒకటి పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలంటే ఏమవ్వాలి తెలుసా, హస్బెండ్ చచ్చిపోవాలి. హస్బెండ్ చచ్చిపోతేనే అప్పుడు ధర్మశాస్త్ర సంబంధంలో నుంచి ఈమె ఇంకో అతను పెళ్లి చేసుకోగలదు. రూత్ ఉంది, రూత్కి ఎవరు చచ్చిపోయారు, కిల్యోను చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత బోయజ్ని పెళ్లి చేసుకుంది, అది తప్పు కాదు. కానీ యాక్చువల్గా భర్త బతికుండగా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఆమె తప్పుగా ఎంచబడింది. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం చచ్చిపోయిందా, ధర్మశాస్త్రం చావదు, ఎన్నటికీ చావదు. కానీ ఎవరు చచ్చిపోయారు తెలుసా, ఈమె చచ్చిపోయింది. ఈమె చచ్చిపోయి మళ్ళా లేచింది. ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం లేచింది. అది బాప్తిజం అంటే. మీకు అర్థమైందా? పౌలు అంత చక్కటి చిత్రపటం చూపించాడు, మనకు అర్థం కావట్లా. పౌలు అంత చక్కగా చూపించాడు. ఎంత గొప్ప రక్షణ మీకు ఎట్టొచ్చిందో తెలుసా. మీ ఆయన ఇంతకుముందు మిమ్మల్ని కొట్టేవాడు, కానీ యాక్చువల్గా ఈరోజు ఇంకొక ఆయన వచ్చాడు, ఈ నాకు కొట్టడు, మీతో కలిసి పనిచేస్తాడు, మిమ్మల్ని ఎంపవర్ చేస్తాడు. వాస్తవం చూసారా, అది అందరికీ ఆయనే వాస్తవం కదా, అందరికీ హస్బెండే ఆయన. సో ఈరోజు ఇంత గొప్ప రక్షణని మీరు మళ్ళా తిరిగి ధర్మశాస్త్రం కిందకి వెళ్దామంటున్నారే. అప్పుడు మీరు ఎటువంటి వాళ్ళు తెలుసా, లోకంలో పడిన వాళ్ళే, లోకంలో ఎదగాలనుకున్న వాళ్ళే, వాళ్ళతో పాటు సమానం మీరు, అంతే కదా. కృపలోంచి బయటికి వెళ్ళిపోతే రక్షణ అనేది ఉందా మనకి? లేదు కదా. నేను అనేది ఇదే, కృప అనే నిజమైన దేవుడి శక్తి దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయి మతం అనే దైవికమైన భక్తి అనేది క్రైస్తవత్వంలోకి వెళ్తే చాలా డేంజర్. ఎందుకో తెలుసా, అది మనల్ని ఏం చేసిద్ది అంటే లోకానికి అంటుకట్టేలా చేసిద్ది. ధర్మశాస్త్ర సంబంధులు అందరూ లోకస్తులే. మీకు తెలుసో లేదు, న్యూ టెస్టమెంట్లో వ్యభిచారులైన చెడ్డతరం వారా అని యేసు ప్రభు ఎవరిని అన్నాడు? రోమీలనల్లా, వాళ్ళు అసలు దేవుడే తెలియదు. ఎవరన్నాడు తెలుసా? శాస్త్రులు పరిశీలన అన్నాడు. యాక్చువల్గా వీళ్ళు ఎవరో తెలుసా, ధర్మశాస్త్రం నెత్తి మీద పెట్టుకొని మాటికి మేము ఎంత గొప్ప అని చూపించుకునేవాళ్ళు. వీళ్ళని ఆయన అనొచ్చా? ఎగ్జాక్ట్లీ అనొచ్చు. ఎందుకో తెలుసా, వీళ్ళు చెప్తారు కానీ చేయడానికి కావాల్సిన బలాన్ని వీళ్ళేం ఉత్పత్తి చేయలేరు, వీళ్ళు చేయలేరు. కానీ ఇక్కడ రక్షణ కృప అనేది ఉంది. ఈయన అన్నీ చేస్తాడు. ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేస్తే హౌ కెన్ యూ ఎస్కేప్? ఎక్కడ తప్పించుకుంటావు? నీకు పొరపాట్లు ఉన్నాయా? పర్వాలా, నీకు పొరపాట్లు ఉన్నాయా? నీ భర్త అర్థం చేసుకోగలడు. యాక్చువల్గా ఆయనకి బాగా తెలుసు నీ సంగతి ఏంటో. నీకే తెలియదు, నీకు తెలిసినంత ఆయనకి తెలిసినంత నీకు తెలియదు. యాక్చువల్గా నీ గురించి నేను చాలాసార్లు, ప్రభు దయచేసి ఈ చిన్న విషయంలో నన్ను క్షమించవా, సిగ్గు లేకుండా, అంటే చాలా అభిమానం అడ్డం వచ్చేస్తూ ఉంటుంది. ఇంత స్థాయిలో ఉండి నేను ఆ చిన్న విషయాన్ని పొరపాటు పడడం దయచేసిన విషయం. ఆయన నాకు తెలిసి నీ సంగతి ఏంటో వాస్తవానికి ఆయన ఏమంటాడు అంటే, నాకు తెలుసు, నాకు బాగా తెలుసు నీ సంగతి ఏంటో. అప్పుడు నేను ఎంత ధైర్యం వచ్చిందో తెలుసా, వాస్తవానికి యేసు కోసం చచ్చిపోవాలి మనం అన్నట్టు ధైర్యం వచ్చింది. సాధు సుందర్ సింగ్ గారు ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు. ఏంటో తెలుసా, ఆ దేశపు రాజు కొంతమంది దొంగలను పెట్టుకున్నాడంట, బందిపూడి దొంగలను. వీళ్ళు దొంగలే, వెళ్ళే రోడ్డు మీద వాళ్ళని కొట్టేసి వాళ్ళ డబ్బులు లాక్కునేవారు. ఆ దొంగలను చెరసాల్లో ఉంచినప్పుడు, ఆ దేశం మీదకి చెరసాల్లో రాత్రిపూట ఆ దొంగలు ఉన్నప్పుడు వేరే శత్రువులు వచ్చి దండెత్తారంట. దండెత్తి ఊరిని యుద్ధం చేస్తున్నప్పుడు ఆ చెరసాల నాయకుడు ఆ చెరసాన్ని పగలగొట్టినప్పుడు ఈ దొంగలు విరోచితంగా ఈ దేశం కోసం పోరాడారంట. విరోచితంగా ప్రాణాలకు తెగించి పోరాడినప్పుడు ఆ రాజు వీళ్ళని మళ్ళా చెరసాల్లో వేయలేదంట. ఏం చేయాలి తెలుసా, చక్కగా తన రాజ్యంలో మంచి పోస్ట్ ఇచ్చాడు. చూసారా విషయం అంతా? మనం దేవుడి ముందు ఎలాంటి వాళ్ళమే, వాస్తవానికి ఎలాంటి వాళ్ళని తెలుసా, ప్రభువా నువ్వు నా కోసం ఎంత చేసావు, నేను నీ కోసం చేయగలను ప్రభువా, ఎంతైనా చేయను. పరిస్థితి కొంచెం తిరగబడి ఉండొచ్చు అక్కడ నేను చెప్పిన ఉదాహరణకి, కానీ మన మనస్తత్వం ఇలాంటిది. మనం ఏ కాడికి లోకం యొక్క తెలివితేటలు ప్రాక్టీస్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నావు అంటే, అనుకున్నావు అంటే, నువ్వు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నావు తెలుసా, కృపలోంచి బయటకు వచ్చేస్తావు. కృపలోంచి బయటకు వస్తే లోకస్తుడు అవ్వడానికి ఎంత సమయం పట్టదు. ఎందుకో తెలుసా,
లోకంలో ఏముంటుంది, పంటిపిగే ఉంటుంది కదా. నాకు భలే ఆశ్చర్యం వేసేది. క్రిస్టియన్ మీటింగ్లో భోజనాలు జరుగుతాయి. నేను కర్నూలులో ఉన్నప్పుడు నేను ఎక్కడైతే దేవుని నమ్ముకున్నానో, సేవకుడు ఉండేవాడు. యవనస్తులుగా మేమందరం కూడా భోజనాలు పెట్టగలుగుతూ ఉండేవాళ్ళం. ఎవరికైతే మీటింగ్ ఉందో వాళ్ళు అసలు పక్కన కూర్చుంటారు వెళ్ళి. మేమే మందిరంలో ఉన్న వాళ్ళే చేస్తారు అన్ని విషయాలు చేసి, మిగిలిన కానీ ఆ విషయాలన్నీ కూడా మందిరానికి అప్పచెప్తారు. సేవకుడు కూడా ఆయన చెప్పినట్టు మీరు తినండి తమ్ముడు, లేదంటే వాళ్ళని అడగండి ఒక మాట, ఏం చేయమంటారు, ఇట్లా చాలా వేరు వేరు విషయాలు. కానీ సేవకుడి మాట అల్టిమేట్, సేవకుడి మాట. సో విషయం ఏంటంటే, మామూలుగా ఉన్నటువంటి భోజనాలు వేరే మతాలు. ఇక్కడ ఏంటి తెలుసా, భోజనం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నుంచోవడం, బాగున్నాయా, అయ్యున్నాయా ఇయ్యున్నాయా అడగటం, మేమే పెడుతున్నామని చెప్పి చూపించుకోవడం. ఇదేంటో తెలుసా, ఇది అసలు దేవుడు కాదు, లోకం. ఇదేంటో తెలుసా, అసలు దేవుడు ఈ భోజనాన్ని బట్టి మనం యోగ్యులుగా ఎంచుతాడా? నో. కృప అబండెంట్గా ఉంది. ఇంతకంటే ఎంతో మన్నా లాంటి ఫుడ్ ఉంది యాక్చువల్ కదా. నీకు అటువంటి వాటికి అసలు ఏమాత్రం చోటు లేదు దేవుడి దగ్గర. కానీ లోకస్తులు తమ స్వయాన్ని చూపించుకుంటూ ఉంటారు ఎంతసేపు కదా. నేను ఇలాగంటాను, స్వయం కలిగిన వాళ్ళని పరిపాలించాలంటే ఎక్కువ స్వయం కలిగిన వాడు కావాలంట. మీరు విన్నారా ఎప్పుడన్నా ఈ మాట? స్వయం బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ పరిపాలించాలంటే వీళ్ళకంటే ఎక్కువ స్వయం కలిగిన వాడు కావాలి. కొరడా పెట్టి కొడతా నా దగ్గర రాకపోతే వాస్తవానికి అప్పుడు సరే ఎందుకు గోల అవస్థ. మీకు తెలుసా, పాత నిబంధనలో ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటో తెలుసా? అంజూరపు చెట్టు ఉంది, ద్రాక్ష చెట్టు ఉంది, ముళ్ళ పొదలు అనే చెట్టు ఉంది. అంజూరపు చెట్లన్నీ వచ్చి, అంజూరపు చెట్టు దయచేసి మా అందరి మీద రాజుగా ఉండు అని చెప్పిందంట. అసలు అంజూరపు చెట్టు ఏముందో తెలుసా? దయచేసి నేను అలా ఉండలేను, నేను నా మాధుర్యాన్ని జనాలకి దేవుడికి పంచకపోతే కుదరదు అని చెప్పాను. ద్రాక్షవల్లి దగ్గరికి వచ్చి, ద్రాక్షవల్లి నువ్వు చాలా చక్కగా ఉంటావు కదా, బాగుంటావు కదా, నువ్వు మా అందరి మీద రాజుగా ఉండు అని చెట్లని అడిగితే ద్రాక్ష చెట్టు ఏముందంటే, నా మాధుర్యాన్ని నేను ఇవ్వకుండా ప్రజలకి మీ మీద రాజుగా ఉండి నేను అటు ఇటు పోగాల నాకు వద్దమ్మా. ముళ్ళ పొదల దగ్గరికి వెళ్ళినాయి. అప్పుడు అదేమో తెలుసా, మీరు నన్ను రాజుగా చేయకపోతే ముళ్ళతో గుచ్చేస్తా, నేను లెబానోన్ నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించేలా చేస్తా అని చెప్పాడు. వాస్తవాన్ని ఇప్పుడు ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు సరైన వాళ్ళు? ఇది ఎట్లా? ద్రాక్ష చెట్టు నేను నా జీవితంతో మరి ఎక్కువ మాధుర్యాన్ని ఇచ్చామని సంతోషపడతా. ఊరికినే వచ్చిద్దా ద్రాక్షరసం? పిండాలి కదా. అంజూరపు ఊరికినే వచ్చిద్దా? కొయ్యాలి కదా. కానీ మూలలో ఎవరు చేసలో అదే వచ్చి కూర్చుతుంది. దయచేసి గమనించే, లోకం అలాంటిది. దాని అర్థం అవుతుంది, స్వయంతో నింపబడిన మనుషుల్ని పరిపాలించడానికి, స్వయంతో నింపబడిన మనుషుడు స్వయం అనే కొరడాన్ని పట్టుకొని తిప్పుతూ ఉంటే అది ఎంత దారుణమైన పిక్చర్ చూడడానికి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే హౌ కెన్ యూ ఎస్కేప్? నిజానికి 5 పాయింట్లు ఉన్నాయి. 5 పాయింట్లు చెప్పాలనుకున్నా, 1 పాయింట్ చెప్పేబట్టి అయిపోయా వాస్తవానికి. సో గమనించండి, అక్కడ రాసుంది, చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుడి చేత ఆరంభమయ్యి దేవుడు తన యొక్క చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతం చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇస్తుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. దృఢపరచబడడం అంటే అర్థం ఏంటి? పలానా దాంట్లో పంపులో నీళ్లు ఉన్నాయన్నా, బాగున్నాయని చెప్పారు బ్రదర్. అవునా? చెప్పారు. నేనేమో ఎందుకు మామూలు ఇవి తెచ్చుకుందాంలే అంటే ఆఫర్ లేదన్నా, కావాలంటే ఒక బాటిల్ తీసుకొచ్చి బాగానే ఉన్నాయి, మరి నాట్ బ్యాడ్ కదా, చక్కగా లేదన్నా. అది ప్రూవ్ అయింది. అదేమైంది? ప్రూవ్ అయింది. అది ఎంత ప్రూవ్ అయిందంటే బాగానే ఉంది, ఏదో చిన్న తేడా, అది పక్కన పెడతాం, కానీ బాగానే ఉంది అనుకున్న తేడా కాదు. ఇలాగా రక్షణ మన విషయంలో ప్రూవ్ అవుతుంది. ఎట్లాగో తెలుసా? ఆయన చేసిన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు, దేవుడి నామాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాడు. భలే ప్రార్థన చక్కగా సాగుతుందే. ఇంకొకరి కోసం ప్రార్థన చేస్తాడు, చక్కగా సాగిద్ది. మన అవసరాల కోసం ప్రార్థన చేస్తాడు, సరైన ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ ప్రూవ్ చేయబడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఏంటో తెలుసా? రక్షణలో ఉన్న గొప్ప విషయాలు. మీరు యేసు క్రీస్తు అనే ఒక చక్కటి వలయంలోంచి పక్కకి వెళ్ళిపోయారంటే ఏమి మీకు రాదు. దానికి బదులు ఏమొచ్చుద్దో తెలుసా? మరణం.
అంటే ఏంటి తెలుసా? దేన్ని చూసిన భయం, దేన్ని చూసిన బాధ. అది మనకు లేదే, వాళ్ళకి వచ్చేసిందే, ఆ వాస్తవానికి మనం కూడా సంపాదించుకుంటే పోద్ది. ఇలాంటి భయాలు, ఇటువంటి తృప్తులేని తనాలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? క్రీస్తుల నుంచి బయటికి వెళ్తేనే వస్తాయి. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. ఒక్కసారి యేసులో నుంచి పక్కకి వెళ్ళి చూడండి, ఈ లోకంతో కలిసి ఇంటరప్ట్ అయ్యి చూడండి. మనకి తెలుసు కదా, మరణం మనల్ని ఆవరించేసిద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే అది మనల్ని ఏం చేస్తుంది తెలుసా? తొక్కి పడేసిద్ది. అసలు నువ్వు నాకు బానిసగా ఉండు అని చెప్తూ ఉంటుంది. అదేంటి, నా జీవితం నాదే కదా అంటే, నీ జీవితం నీదా, నాకెందుకు వచ్చేసాయి అంతే. నీ జీవితం కాదు. చూడు ఎంతమంది బానిసలు బతకలేక చచ్చిపోయారు, చూడు నువ్వు కూడా అంతే అని చెప్తుంది. వాడు యాత్రికుని ప్రయాణంలో అలాగే చెప్తారు. వాడు ఏం చెప్తుంది? నిరాశ రాక్షసుడు అనే వ్యక్తి చెప్తాడు. వీళ్ళు దేవుడి మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోయి సౌకర్యం అనే మార్గంలోకి వెళ్తారు. రాళ్ళుగా ఉన్నటువంటి దారి నుంచి వెళ్ళిపోయి పచ్చగడ్డ ఉన్న దారిలోకి వెళ్తారు. మెల్లగా ఈ రెండు పక్కనే ఉన్నాయి కదా, మనం తప్పిపోలేము అనుకుంటున్నారు. కానీ మెల్లగా దూరం అయిపోయినాయి. దూరం అయితే వీళ్ళు కోట్లకి వెళ్ళారు. రాత్రి అయిపోయిందిగా, ఆ కోటలో పడిపోయారు. తెల్లారా పాటికి ఒకడు వచ్చాడు, రాక్షసుడు వచ్చి, అతని పేరేంటి? నిరాశ రాక్షసుడు. అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళకి ఏముందంటే నిరాశే ఉంది, ఇంకేం మిగల్లా. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. మా భూభాగంలోకి వచ్చారు మీరు అసలు నా అనుమతి లేకుండా. వారం అంతా కొట్టి చంపాడు. అంతేకాదు, చంపడం ఆడికి చేత కాదు, బాగా కొడతాడు అంతే. ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళి తన వైఫ్ పక్కన పడుకున్నాడు. అంటే మీరిద్దరు కలిసి మాట్లాడుకుంటే ఆమె పేరేంటి? ధైర్యహీన. ఆమె పేరు ఏం పేరు? ధైర్యం అసలు ఉండదు, ధైర్యహీన ఆ వైఫ్ పేరు. ఆమెకేనా? చాలామంది వైఫ్లు అట్టనే ఉన్నారు నిజం చెప్పాలంటే కదా. మగవాడిని సపోర్ట్ చేయరు, ఏ కాడికి తీసేస్తారు, ఇక పూర్తిగా తీసి పక్కన పడేస్తారు కదా. ఇష్టం కూడా అంత మంచోళ్ళు కాదు నిజం చెప్పాలంటే. సరే, ధైర్యహీన ఏం చెప్పిందంటే, ఇద్దరు వచ్చారమ్మా, వాళ్ళు ఎంత కొట్టానో కానీ కొన ఊపిరితో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొట్టి నాకు మూర్త వచ్చింది, ఇక నేను వచ్చేసా అంటాడు. నేను బాగా కొడితే ఎమోషన్ అయిపోతే మూర్త వచ్చి చేతులు పని చేయాలి వాళ్ళకి. ఎవరికి? నిరాశ రాక్షసుడికి. వాడికి అంతకుమించి బలం లేదు ఇక, అది దాని అర్థం. నిన్ను నిరాశ కలిగిస్తాడే కానీ నిన్ను చంపలేడాడు, అది దాని అర్థం. నువ్వే చచ్చిపోవాలి, నీకు కావాలంటే ఆ ఏర్పాటు చేస్తాడు వాడు అంతే. అప్పుడు ఏమందంటే, అట్టనా ఎంత కొట్టినట్టున్నారు, అట్టయితే ఒక పని చేయి, రేపు పొద్దున వాళ్ళని ఒక లోయ దగ్గరికి తీసుకెళ్ళి, అక్కడ బొయ్కులు చాలామంది ఎముకలు ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి కదా, స్కెల్టన్స్, అవి చూపించి వీళ్ళందరూ నా చేతిలో చచ్చిపోయిన వాళ్ళే అని చెప్పాను. అప్పుడు వాళ్ళే దూకి చచ్చిపోతారని చెప్పి తీసుకెళ్ళాడు. పొద్దున్నే తీసుకెళ్ళి అన్న చూడు మీరు కూడా ఎట్టగా అయిపోవలసిన వాళ్ళే అని చెప్పాడు. కానీ ఆడు మాత్రం తొయ్యట్లా వాళ్ళని. వీళ్ళు ఇంత చెప్తున్నాడు కానీ మనల్ని తొయ్యట్లేదు ఏంటంటే ఆశ్చర్యపోయారు. శనివారం వచ్చింది, గట్టిగా ఉపవాస ప్రార్థన చేశారు. వాళ్ళు చెరసాల తాళం తెగిపోయింది విశ్వాసంతో కదా, తెగిపోయింది. ఆదివారం చర్చికి వచ్చి పడ్డారు. మనకు వారం అంతా జరిగేది ఇదే అసలు కదా. మనం వెళ్తాం, ఈ లోకం మీద ఆశపడిన ప్రతిసారి చక్కగా ఉంది దారి అని అనుకున్నారు అంతే. ఎక్కడికెళ్ళారు వాళ్ళు? నిరాశలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. నిరాశ రాక్షసుడు వచ్చి వాళ్ళని కొట్టడం మొదలుపెట్టాడు. ఇక నువ్వు వింతే ఈ లోకంలో చూడు, వాళ్ళలాగా నువ్వు ఎప్పుడు అవలేవు, నువ్వు వింతే నీ బతికిదే, ఇదే అదే అని చెప్తూనే ఉంటాడు ఎంతసేపు. ఇలా చెప్తున్నప్పుడు నువ్వు మరింత నిరాశపడిపోయి, ఇంకా నా బతుకు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళలేనుగా, చచ్చిపోవడం బెటర్లే. అదే కదా, ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వెళ్ళలేను. నేను ఒక విషయం చెప్తే ఏమనుకోవద్దు, మనకు వచ్చిన కష్టం కంటే ఆళ్ళిళ్ళు అనే మాటలే ఎక్కువ ఉంటాయి కదా. వీళ్ళు అనరా, లోకం అంతా అంటది. నిజం చెప్పాలంటే నన్ను అన్నోళ్ళు అంటే ఎవరు లేరు. నా జీవితంలో ఒక రోజు వచ్చింది, ఆ రోజులో నన్ను వాళ్ళు అనకముందే నేనే అనేసుకున్నాను. వాళ్ళు నన్ను ఇట్లా చూస్తే చాలు, బాగున్నావయ్యా అనే ఆ మాటకి నేను అవమానంగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే నా జీవితంలో పెద్ద విషయం జరిగింది, ఆ విషయాన్ని బట్టి వాళ్ళు అలా మాట్లాడేవాళ్ళు. వాస్తవానికి జాలి పడిపోయేవాళ్ళు నా మీద. నేను కూడా చాలా దూరం ఉండే దేవుడికి. ఒకరోజు నాకు అర్థమైంది, అసలు ఏమి కరెక్ట్ కాదు, ఏమి కరెక్ట్ కాదు అసలు. మనుషుల మాటలు కరెక్ట్ కాదు. ఎవరి మాట కరెక్ట్? నీ మాటే కరెక్ట్. నేను ఇంకా నిన్న లాస్ట్ టైం ప్రార్థన మీటింగ్లో నిన్న చెప్పే ఒక మాట, అది నాకు నిజంగా కొత్తగా వచ్చింది నా నోట్లోంచి. అది ఏంటో తెలుసా? నిజానికి నేను ఎప్పుడూ అనుభవిస్తూ ఉన్నాను కానీ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని. చాలాసార్లు నీ మైండే నిన్ను బాధ పెట్టి తెలుసా, వాస్తవానికి అనవసరమైన చిక్కుల్లో పడేలా ఇచ్చేసేది. నీ ఆత్మ చాలా స్థిమితంగా ఉంటుంది. అనవసరమైన చిక్కుల్లో నువ్వు పడతాకు. మనుషులు అన్నారని నువ్వు చేస్తావు, నీకు తెలిసిన జ్ఞానం ప్రకారం నువ్వు చేస్తావు, కానీ నువ్వేమవుతావు తెలుసా? చిక్కుల్లో పడతావు. చిక్కుల్లో పడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా? అందులోంచి బయటికి రాలేవు.
దాని అర్థం అది. నా జీవితంలో నేను ఒక నిర్ణయం చేశాను, ఇంక చాలే చదువుకోవడం అని ఆపేసా. ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగించలేకపోయా. చూసారా, అది ఎటువంటి నిర్ణయం అయిందా? లేదు. నేను దానికోసం ఎంతో ప్రయాసపడుతున్నాను. వాస్తవానికి నేను అప్పుడు దేవుడు నువ్వు ఆ నిర్ణయం చేసుకున్నావు కాబట్టి నీకు కుదరలేదని చెప్పాడు. అంటే నిర్ణయం చేయడం నా తప్పే. నేను దేన్ని బట్టి నిర్ణయం చేశాను? నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, నేను అనుకున్న దాన్ని బట్టి నిర్ణయం చేశాను. కాబట్టి నేను దాన్ని వదిలించుకోలేను. ఇప్పుడు నాకంటే చిన్న పిల్లలు బాగా చదువుకున్నట్టు మాట్లాడుతూ ఉంటే అది నేను చేయలేకపోయా, నాకు బాధ ఈరోజు కూడా. కానీ ఆ బాధ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఈ మెదడు వల్ల నేను చేసిన నిర్ణయం మూలాన. ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి నిజమే బ్రహ్మ నేను చేసిన తప్పు, సరే వదిలేసేయి. దేవుడికి అంటున్నాయి, సరే నిర్ణయం చేసావు, అది నాకు తెలుసు, నువ్వు దాన్ని వదిలేసేయి. ఇప్పుడు ఏం చేయాలి అది తెలుసుకో. దాన్ని ఆడి దాని గురించి చింతించి నీ మూరడు ఎక్కువ చేసుకోలేవు. నీ ఎత్తు నువ్వు చేసేసావు, అయిపోయింది, పక్కన పెట్టేసాయి. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలని తెలుసుకో చాలు. ఇప్పుడు కానీ నీ సమయాన్ని పాడు చేసుకోకు. మళ్ళీ నువ్వు నీ మైండ్ అనుసరించి వేరే వేరే నిర్ణయాలు చేయబాకు. అది నీ భయం. వాస్తవాన్ని మన భయం ఏంటో తెలుసా? మళ్ళా నేను నా మెదడు అనే దాంతో నిర్ణయం చేసి తప్పుడు నిర్ణయాలు చేసి మళ్ళీ తప్పుడు చిక్కుల్లోకి దిద్దుకుంటాను నేను. దయచేసి నీ లోపల ఉన్న దేవుడితో ఎంజాయ్ చేయడం నేర్చుకో. ఆయనతో పాటు స్థిమితంగా ఉండడం నేర్చుకో. పౌలు అరేబియా దేశంలో దాదాపు 7 సంవత్సరాలు ఇంట్లోనే కూర్చొని వండుకొని తిని గుడ్లు కుట్టుకున్నాడు. ఇలాగ ఏదో ఇంత తెలుసు నీకు, ఎక్కడ కూర్చున్నా దేవుడు చెప్పే వరకు నేను చేయండి. బర్నబా వచ్చి అప్పుడు ఎత్తుకెళ్ళాడు పౌల్ని. చూసారా, మనం అటు ఉంటామా? కొంచెం వచ్చేసారు, మీటింగ్కి వెళ్ళిపోతాం, ఆడబాకి చెప్తాం, ఈడు వాకింగ్ చెప్తాం కదా, జనరల్గా చెప్తున్నా. మనుషులందరూ అట్టనే ఉంటారు. కొంచెం తెలితే అసలు అంటున్నా మినిస్ట్రీ అంటాం, అదంటాం, ఇదంటాం. మోసపోవద్దు. కూసేవాడికి మన సంతోషం ఎగిరిపోద్దు కాకిలాగా. నా జీవితం నేను గట్టిగా చెప్పగలిగింది ఏంటో తెలిసే, పెద్ద పెద్ద సేవలు చేశానని కాదు, నా సంతోషాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటున్నాను. అది చాలు నాకు కదా. దేవుడి సన్నిధిలో నా సంతోషాన్ని పోగొట్టుకోకుండా, ఈ లోకం అనే మాలిన్యం అంటకుండా, ఆత్మ సంబంధం విషయంలో మాత్రమే నన్ను నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను. దేవుడి వాక్యం సంతోషించడానికి కావాల్సిన కూర్చుకుంటున్నాను. అది ఎందుకో తెలుసా? అది మాత్రం నిలబడితే చివరి వరకు ఏది నిలబడదు. వాస్తవాన్ని మన జీవితంలో దేవుడిని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత గొప్ప రక్షణని పోగొట్టుకోవద్దు కాదు, నిర్లక్ష్యం చేయొద్దు. అంటే ఏంటో తెలిసే, ఇవ్వాల్సినంత విలువ ఇవ్వట్లా చాలాసార్లు కదా. వాస్తవానికి చర్చిలో ఒకలాగుంటారు, ఉద్యోగంలో ఒకలాగుంటారు. కొంతమంది ఉంటారు తెలుసా, చర్చిలో ఒకలాగుంటారు. నేను ఇలా అంటే ఏమనుకోబాకు, చాలామంది చెప్పిందే లేదు. చర్చిలో మాత్రం మంచి భక్తిపరులాగా ఉంటారు. ఉద్యోగస్తులో మాత్రం ఇంకేలా అందరికంటే ఈయనే దారుణం. వాస్తవానికి కదా, ఇట్టేటోళ్ళు ఉంటారు జనరల్గా. సో నేనేమంటానంటే అలా ఉండాల్సిన అవసరం లేదు నీకు. ఇలా నువ్వు చెప్పినంత మాత్రం మారతావనే పదం నేను నమ్మను. నిన్ను ఎత్తి చూపించినంత మాత్రం నువ్వు మారటం అనేది జరగదు. ధర్మశాస్త్రం ఎప్పుడు ఎత్తి చూపించింది? మారారా? కృప వచ్చినప్పుడు, విస్తారమైన ప్రేమలో వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు. కానీ నీ జీవితం ఏంటో నీకు తెలిస్తే విస్తారమైన ప్రేమ నీకుందన్న సంగతి నీకు తెలిసింది. నేను పాపినే కాదనుకునే వాడికి రక్షణ ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు. అక్కడ రాసి ఉంటుంది, వైద్యుడు ఎవరికి కావాలి? వైద్యుడు ఎవరికి కావాలి? రోగులకు కావాలి. నాకు రోగమే లేదనుకుంటే వైద్యుడు ఇంకెందుకు? నేను పాపిని కాదనుకుంటే రక్షకుడు ఎందుకు మనకిగా? నేను పాపిని అనే విషయం క్లియర్గా తెలిస్తే, అమ్మో రక్షకుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి, నాకు వెంటనే కావాలంట. అప్పుడు రక్షకుడు ఉంటాడు. ఇటువంటి గొప్ప రక్షణ మనం ఇవ్వాల్సినంత విలువ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? సో కాబట్టి వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దిస్ సో గ్రేట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయొద్దు. రైట్? ప్రార్థన చేద్దాం, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. మా జీవితంలో రక్షణ